ఫ్రెండ్స్ ఇది 6 కిలో బెల్లం అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఇలా చితక్కొట్టుకుందాం అమ్మ. ఈ విధంగా 6 కిలో బెల్లాన్ని ఈ విధంగా చితక్కొడుతున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేమో మంచినీళ్ళలో కలపరాదు అనమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టేసి ఇచ్చేయాలి. నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం ఇలా వేసి పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. మొత్తం అంతా కూడా వేసాక పొయ్యి మీద ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టేసాను ఫ్రెండ్స్ నేను. అది ఇదంతా కూడా బెల్లం అంతా కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వాటర్లో వేసాను అన్నమాట. పొయ్యి మీద పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి అన్నమాట, కేజీ పిండి అనమాట ఫ్రెండ్స్. చూడండి, మైదా పిండి కూడా కలుపుకోవచ్చు, వేసుకోవచ్చు అనమాట. ఏదైనా హెల్త్కి మాత్రం హెల్త్ గుడ్ అనమాట. ఇది పావు కేజీ బొంబాయి రవ్వ అనమాట ఫ్రెండ్స్. ఇది పావు కేజీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బొంబాయి రవ్వ దాన్ని నిండా పోయాలన్నమాట ఫ్రెండ్స్. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కొంతమంది అయితే దీంట్లో బీ పిండి కూడా వేస్తారు, మేమైతే వేయట్లేదు ఫ్రెండ్స్. కొంతమంది బీ పిండి కూడా కలుపుతారు అనమాట, మేము కలపట్లేదు అనమాట. అందులో ఎండు కొబ్బరి తురుము కూడా ఉంది కదా, అది కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడినంత. బెల్లం అంతా కూడా కరిగిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది బెల్లం వాటర్ అనమాట ఫ్రెండ్స్. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా వేసి ఈ విధంగా అమ్మ కలుపుతున్నారు. కలపడం అమ్మ కలుపుతా, చేయటం నేను చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది సొంపు అంటారు కదా, సోప్ అంటారు కదా ఫ్రెండ్స్, అది అనమాట. ఏం 10 యాలక్కాయలు, ఈ రెండు కలిసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా నెయ్యి అంతా కూడా ఇలా పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది మిక్సీ పడతాక జార్లో వేస్తారు అనమాట. అలా మూత పెడుతున్నా. అమ్మ నెయ్యి మొత్తం పోస్తారు కదా, ఇది చూడండి. ఇది ఈ విధంగా కలుపుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈలోపు ఇది మిక్సీ పట్టుకోసం ఇదంతా కూడా ఇందులో వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, యాలక్కాయలను సోపు దాని యొక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా హెల్తీ, చాలా టేస్టీ అనమాట. హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ ఒక రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే నేను పాన్ కింద పెట్టాను అనమాట. బెల్లం వాటర్ అంతా కూడా చల్లబడటానికి కలుపుకోవాలి కదా అందులో పిండిలో. ఇది ఈ విధంగా కలుపుకున్నాం అనమాట. చూడండి, అమ్మ కలుపుతున్నారు. దాంట్లో వేస్తున్నాం బేసిన్లో. ఇది ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు గుంటగడ్డతో ఇది ఇలా పోసుకుంటూ ఉండాలన్నమాట. ఇదంతా ఏంటంటే బెల్లం వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా పోస్తారు. చూడండి, ఇంకా ఇదంతా ఇంకా పోయాల్సింది. ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అమ్మ కలుపుతున్నారు కదా, చూడండి. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆయిల్ పోస్తారు. చూడండి, ఇది చూడండి, ఈ మందంగానే వస్తాయి అన్నమాట. ఇలా రెండు పక్కల కట్ చేసుకోవాలి. ఇలా 4 పక్కల కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది
ఫ్రెండ్స్ ఇది ఎక్కువ ఏంటంటే మా ఫ్రెండ్స్ అంటే ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు బాగా తింటారన్నమాట. వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కువ చేస్తారన్నమాట ఈ ఐటెం అన్నమాట ఫ్రెండ్స్. ఇది వీటిని ఖర్జూరాలని అంటారన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఎక్కువ ఏంటంటే గోధుమ పిండితోనే చేస్తారన్నమాట ఫ్రెండ్స్. వీటిని వీటిని మళ్ళీ ఈ విధంగా కట్ చేస్తారన్నమాట. అంటే అసలు మెయిన్ ఈ ఆకారం వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. అసలు తిందా లేదని చెప్పి చూస్తున్నా చూడండి. చేసా ఇలా వస్తుంది అన్నమాట. వీటిని ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ఇట్లా అన్నమాట. దీన్ని ఈ విధంగా రొట్టెలా చేస్తారు మటన్స్. ఇది చూడండి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, వీటిని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా అన్నమాట. ఇది ఇలా క్రాస్గా కాకుండా నాలుగు వేసి ఇట్లా ఇలా అవుతున్నాయి. ఈ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ విధంగా కింద కూడా పిండి వేసుకొని మనం ఇలా రొట్టెలా చేసుకోవాలన్నమాట, మందంగా అన్నమాట. మనకు బోర్డు గ్లాస్ అవునా? చూడండి. ఈ విధంగా కలర్ వస్తున్నాయి చూడండి. కలర్లో కట్ చేస్తున్నారు అన్నమాట. చూడండి. ఇట్లా ఫ్రై చేస్తాం. ఇలా వేసాను చూడండి. ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు ఫ్రై ఇంత కూడా మట్టి ఇట్లా ఫ్రై చేస్తున్నాం చూడండి.
అంటే ఫ్రై అవ్వాలి కదా, చూడండి. ఇంకా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్, ఇవి మాత్రం ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవి బాగున్నాయా, హెల్త్ సంబంధించిన బిస్కెట్స్ అన్నమాట. అంటే వీటిని ఖర్జూరాలు అని అంటారు మా ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే కేజీ మైదా పిండికి అరకిలో బెల్లం వాటర్లో కలిపేసుకోవాలన్నమాట. చట్నీలలో కలిపేసుకుని దీంట్లో ఏంటంటే 1/2 కిలో బొంబాయి రవ్వ కలుపుకోవాలి. ఫ్రై అయిపోయిన బిస్కెట్లు. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా వచ్చినాయి అన్నమాట. చూడండి. మొత్తం అన్నీ కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది తీసుకుంటాము. అంటే ఒక పక్కన ట్యాప్తో తీస్తున్నా ఫ్రెండ్స్. అందువల్ల భయం. ఏ ఒక్కరు ఇది అయినప్పుడు మనకి ఏమో పెద్ద ట్యాబ్ అనమాట ఫ్రెండ్స్. అదే నాది. అన్నమాట ఫ్రెండ్స్, ఇవి కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాయా? ఇది స్నాక్గా కూడా తినొచ్చు, హెల్త్ ఫుడ్ అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీటిని గోధుమ పిండి, బొంబాయి రవ్వ, బెల్లంతో చేస్తారన్నమాట. బెల్లం వాటర్తో హీట్ చేసి కలిపి దీంట్లో ఏంటంటే ఇలాచీని, సొంపు అంటే సోప్ ఉంటుంది కదా, అది మిక్సీ పెట్టేసి కలిపేస్తారు అన్నమాట. పౌడర్ కలిపేసి ఈ విధంగా చేస్తారు. ఇది ఈవినింగ్ స్నాక్గా ప్రతిరోజు తినచ్చు అన్నమాట. హెల్త్ ఫుడ్ అన్నమాట. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా. ఇదంతా కూడా అన్ని రకాలన్నమాట. చూడండి. ఇది ఒక టైప్ అన్నమాట డిజైను. మొత్తం అన్ని రకాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.